అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. మీ అమ్మాయిదే ఈ కొంపెల తగలడానికి కారణం ముమ్మాడిగా రాక్షసులే. రాక్షసని పాపం ముద్దు పేరు పెట్టుకున్నట్టున్నాడు. ఏం చేసింది నాయన సదరు రాక్షసి? ఏమి చేయలేకపోయి, నా మనసుకి నచ్చిన విధంగా ప్రవర్తించలేకపోయి, కొత్త బట్టలు కట్టుకొని నాతో పాటు బయటికి రమ్మంటే ఇంట్లోనే పడి పేడ చేట్లకి చస్తానండి. చావమనండి. అయ్యో, అంత ఘోరం చేసిందా? నా అభిరుచికి విరుద్ధమైన భార్య దొరికింది. అది నా కర్మ. క్వశ్చన్ అది కాదు నాయన. తప్పు ఎవరిదంటావు? నిస్సందేహంగా మన అమ్మాయిదేనండి. పాప అల్లుడు గారు ఏమన్నారు? నవనాగరికంగా ఉండమన్నారు. ఇందులో తప్పే ఉందండి. అలా గడ్డి పెట్టండి ఆ జిడ్డు మొహాన్ని. అందుకేగా నాయన మేమొచ్చింది. 24 గంటల్లో ఆ జిడ్డు మొహానికి మోపులు మోపులు గడ్డి తినిపించి నువ్వు కోరుకున్న విధంగా తయారు చేసి నీ కళ ముందు ఉంచుతాం. మేం మాటలు నమ్మచ్చా? నువ్వే చూస్తావుగా. మేము డ్యూటీలో దిగిన తర్వాత విజయమే గాని అపజయం లేదు. మందు చాలా ఇంకొంచెం పడతావా నాయనా? ఓకే. పల్లెటూరు సంబంధాలు ఎన్నొచ్చినా కాదని పట్టణానికి వచ్చింది. ఇలా పట్ట మంచి మీద సమానం అయిపోవడం కాదు. చిచ్చే, ఈ 4 గోడల మధ్య బ్రతకలేచేస్తున్నాను. వింటున్నారా? వింటున్నాను, చెప్పు. మీ నాన్నగారు ఏ జోన్ సెంటిమెంట్ స్టే చేసి నన్ను బయటికి కదలటానికి వీలు లేకుండా చేశారు. బయటికి వెళ్ళు, ఎవరు వస్తున్నారు? ఆహా, ఈ బానగడతో ఎలా వెళ్ళమంటారు? సినిమాలు, షికార్లు, క్లబ్లు అన్ని మూలపడ్డాయి. పోనీ తోడు మీరైనా వస్తారంటే అది రాడు. క్లబ్బులకి వనితా కేంద్రాలకి నీతో పాటు వచ్చి అలా ఆవిడ ముగ్గురు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. అయినా పనివాడు బయటికి వెళ్ళినట్టున్నాడు, అందుకని నేనే తీసుకొచ్చాను. ఇదిగోనమ్మా. అదేంటమ్మా, పళ్ళరసం తాగితే పన్నెంటి బిడ్డ పుడతారని? పళ్ళ రసాలు టానికులు మీకు కొత్త కావచ్చు. ఈ బరువుతో నేను ఎంత బాధపడుతున్నానో మీరే నన్ను గమనించారా? పెద్ద పుట్టుపోయే మనవాడు రంగు కోసం బాధపడుతున్నారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒళ్ళు మండుతుంది. పర్వాలేదు. మాట అంటే చాలు పెద్ద రోషాలు, పౌషాలు. పతియే ప్రత్యక్ష దైవం, మగవాడే దేవుడు అన్నవాళ్ళంతా బుద్ధి లేకన్నారటండి ఆ మాటలు. క్వశ్చన్ అది కాదు. అడుగులో అడుగు కడిపి 7 అడుగులు నడిచాక వాడు రావణాసురుడైనా రాకాసురుడైనా ఆడదానికి వాడే రాముడు దేవుడు. కాల్లో గాజు పెంకు గుచ్చుకుంటే బాధపడుతూ కూర్చుంటావుటండి. ఆ పెంకు తీసి అవతల పారేసి మందు వేసుకోము. అలాగే జీవితంలో కష్టం వస్తే కూలిపోతూ కూర్చుంటేలాగండి. అది చాలా తప్పు. బ్రతుకన్నది బతుకున్నది ఆనందించడానికి గాని కుమిలిపోవడానికి కదా. అసలు మన పెద్దలు చెప్పిన కులసతి ధర్మాలు ఏమిటో తెలుసా? కార్యేషు దాసి కరణేషు మంత్రి, రూపేష లక్ష్మి క్షమయా ధరిత్రి, భోజ్యేషు మాత శయనేషు రంభ, షట్కర్మయుక్త కులధర్మ పత్ని. అర్థం తెలుసా? భార్య భర్తకి దాసిలా సేవలు చేయాలి, మంత్రిలా సలహాలు ఇవ్వాలి, రంభలా సుఖం ఇవ్వాలి, తల్లిలా కడుపోరా తినిపించాలి, భూదేవంతో ఓర్పు వహించాలి, ఇక రూపంలో లక్ష్మీదేవిలాగా అందంగా కనపడాలి. తాయారు, ఇప్పుడు నీ భర్తగా నేను నిన్ను నాకు నచ్చిన విధంగా అలంకరించుకుని రమ్మన్నాను అనుకో, ఏం చేస్తా? ఏం చేస్తానా? చేసి చూపిస్తాను ఉండండి. అమ్మాయి ఒకసారి చూడు. How is it? వండర్ఫుల్, వండర్ఫుల్. చూసావమ్మా, భార్య చేయవలసిన పని ఇది. భర్త కోరిక తీర్చాలి.
బట్ట కట్టుకోమన్నా వద్దన్నా అడిగేది భర్తే కదమ్మా. అదే పరాయి మొగాడు అడిగితే పళ్ళు రాలేటట్టు కొట్టాలి, మొగుడు అడిగితే కళ్ళు జిగేలు అనేటట్టు డ్రెస్ చేసుకోవాలి, చక్కగా అలంకరించుకోవాలి. అందులో ఏం తప్పలేదు. చూడమ్మా, నువ్వు కూడా ఇలా తయారయ్యా అనుకో, అబ్బాయి నిన్ను ఏ క్లబ్కో తీసుకెళ్ళాడు అనుకో, ఎందుకు కాసేపు నేను సుధాకర్ అనుకో, మా ఆవిడ నువ్వు అనుకో, చెప్పాను ఇలా ఇద్దరు కలిసి ఒక క్లబ్ లోకి వచ్చారు. ఇంతలో సడన్ గా ఒక ఫ్రెండ్ ఎదురొచ్చాడు. హలో మిస్సెస్ వాణి, హౌ డు యు డు? హలో, హౌ డు యు డు? దట్స్ ఆల్, వెరీ సింపుల్. ఇందులో పోయిందే ఉంది. కానీ నాకు ఇంగ్లీష్ రాదండి. ఇంగ్లీష్ ఏమిటమ్మా, నేర్చుకోవాలనుకుంటే 4 రోజుల్లో జపాన్ భాష కూడా వచ్చేస్తుంది. క్వశ్చన్ అది కాదు, నేను చెప్తానండి. చూడమ్మా, టిప్ టాప్ గా డ్రెస్ చేసుకుని పార్టీలకు వచ్చే ఆడవాళ్ళంతా ఇంగ్లీష్ లో పండితులేనా? ఏమీ కాదు. అవసరమైన పదాలు 4 5 ముక్కును పట్టుకొస్తారు, ముచ్చటగా వదిలేస్తారు. నువ్వు మీ ఆయన కలిసి దంటగా క్లబ్కు వెళ్ళారనుకో, మీ వెంట మాదంతా ఉంటుంది. నీకు ఇంగ్లీష్ లో మాట్లాడవలసిన అవసరం కలిగిందనుకో, నా వైపు చూడు, ఒకేళ్ళు చూపిస్తాను. హలో అన్న ఏమంటా? హలో. కరెక్ట్. 2 వేలు చూపించాను అనుకో, గ్లాడ్ టు మీట్ యూ అన్నా. గ్లాడ్ టు మీట్ యూ. 3 వేలు చూపించాను అనుకో, థ్యాంక్ యూ. ఓ థ్యాంక్ యూ. తగిలి కనాలమ్మా, థ్యాంక్ యూ. ఓ థ్యాంక్ యూ. 4 వేలు చూపించాను అనుకో, కోపంగా షడప్. కోపంగా షటప్. కోపంగా తిరగమ్మా, షడప్ అంటే చాలు. షటప్. నన్ను కాదు కదా, కరెక్ట్, చాలా కరెక్ట్. 5 వేలు చూపించాను అనుకో, ఐ లవ్ యూ సో మచ్. తయారు నాకు సరిగ్గా రావట్లేదు కదా నుంచి. ఓహ్, ఐ లవ్ యూ సో మచ్. తయారు దగ్గర ఈ కురుకులు గురుకులన్నీ సెపరేట్ గా నేర్చుకోమ్మా. ఈ 5 మాటలు నేర్చుకున్నాం అనుకో, ఇంగ్లీష్ మొత్తం వచ్చినట్టే. భాషలంతటినీ 5 వేలలో ఆడిస్తాను. నేను ఎన్ని వేలు చూపిస్తాను నువ్వు ఆ మాట నాకు. రేపు సాయంత్రం మనం క్లబ్కు వెళ్తున్నాం, సరేనా? సరేనండి. శాబాష్, 5 వేలలో ఆంగ్ల భాష. గురు, కొత్త కేస్ విడాకుల లెవెల్లో ఉందా, ఇంకా పోటాట్ లెవెల్లోనే ఉందా? ప్రస్తుతానికి పోట్రాట్ లెవెల్లోనే ఉంది. కేసు ప్రాబ్లం ఏమిటి? మినరవా టాకీస్ పక్క సొంత ఎర్రటి మేడ కాపరానికి వచ్చింది మొదలు ఒళ్ళో పిల్లలు పెరిగారు కానీ మెడలో నగలు పెరగలేదని మొగుడు మేక తిట్టుకొస్తుంది. వెరీ గుడ్. అయితే ఆ పిట్ట పేరు మన లిస్ట్ లో రాసుకోవాలన్నమాట. కరెక్ట్ గురు. మొగుడు 4 రోజుల నుంచి ఇంటికి రావడం లేదట, ఏక బొర్రి అయిపోతుంది. ఆ కలర్ మంచి అవసరం ఉండుంటుంది గురు. గురు, ఆ పిట్టని చాలా పట్టేయాలి గురు. ఇంతకే కలర్ బాగుంటుందా? రెడ్ అండ్ రోజ్ మిక్స్ టెక్నికల్. 2 నిమిషాలకి 3 నిమిషాలకు సారీ అంత గురు. షట్ అప్ ఇడియట్. జబ్బు కేసుల్ని నీలాంటి గబ్బు కేసుల్ని తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పారు? పోనీ మరో కేసు, రైల్వే స్టేషన్ ఎదుట తెల్లటి మేడం, కలర్ ఎలా ఉంటుంది? ఇష్టం అనకన్నా సినిమా స్టార్ లా ఉంటుంది. 4 రోజుల క్రితం తన మొగుడు జేబులో మరో ఆడదాని ఫోటో చూసింది. అంతే, తాచుపాముల పోట మీద నిలబడి బుసగొట్టింది, కలుసుమంది. చిట్టుని తిట్టి తిట్టకుండా తిట్టి తను మాత్రం ఊరుకున్నాడా? కొట్టిన తొట్టు కొట్టకుండా కొట్టాడు. అంతే, కచ్చబోనింది. మరో మగవాడితో తిరిగి నీ చిక్క కుదురుస్తాను అని శపథం చేసి. వెరీ వెరీ గుడ్. అయితే ఈ కేసు మన లిస్ట్ లో స్పెషల్ గా చేర్చుకోవాలన్నమాట. రైల్వే స్టేషన్ దగ్గర తెల్ల మేడ. మన క్లబ్ మేనేజర్ మంగపతి ఇల్లు కూడా అటువైపు ఉంది. వాడిని కదిపి చూస్తాను. హరిపేరు. హలో మిస్టర్ పతి. హలో మిస్టర్ గోపాలకృష్ణ. ఏం లేదు, చిన్న ఇన్ఫర్మేషన్. రైల్వే స్టేషన్ ఎదురుగా ఒక తెల్ల మేడ ఉంది, తెలుసా? తెలుసు. ఏం లేదు,
ఆ ఇంట్లోంచి రణగొణ ధ్వనులు రసవత్తరమైన పోటాట్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరుంటున్నారు ఆ ఇంట్లో? నేను మా ఆవిడ. ఐసి కాపురం ఉన్నాక ఆ మాత్రం కలతలు లేకుండా ఉంటాయా? ఏమంటా చుమ్కి? అంతే కదా. ఆల్ ది బెస్ట్. మీ కొత్త కాపురం బాగానే ఉంది. బాగా లేవుందా? క్వైట్ బ్యాడ్. అవును, మీ ఆవిడని ఎప్పుడు క్లబ్కు తీసుకురాగా? పోషానా? నో అదే వాళ్ళు వస్తున్నారమ్మా. 5,000 ఆంగ్ల భాష మర్చిపోవద్దు. హలో సుధాకర్. హలో. హలో. ఐ లవ్ యూ. ఫ్యాంటాస్టిక్. గోపాల్, మీట్ మై వైఫ్ వాణి. ఈవిడేమిటి నీ భార్య? మార్వెలస్. నా పేరు గోపాలకృష్ణ. మీరు గోపి అంటే చాలు, నాకు అదే 10,000. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. షట్ అప్. ఏమిటి సార్, అర్జెంటా మీకు? నో జస్ట్ ఫీలింగ్ అనీజీ అంతే. రెండు చూపిస్తే గ్లాడ్ టు మీట్ యూ అను. గ్లాడ్ టు మీట్ యూ. మైండ్ రండి రామ్మా. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నానండి. చాలా మార్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదేముంది నాయన, దిస్ ఇస్ జస్ట్ శాంపుల్. కూర్చో. నిన్నటి దాకా మూతి ముడుచుకొని మూల కూర్చునేది ఈవేళ నాకు నచ్చినట్టుగా డ్రెస్ చేసుకుని క్లబ్కి వచ్చిందంటే నిజంగా అది నా అదృష్టం. సార్, పోట్ చికెన్. నిన్నటి వరకు వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నట్టున్నాయి, కానీ వేళ మనం తలుచుకుంటే మళ్ళీ వస్తాయిరా. కాపరంలో కలహాలు పెట్టడం ఎంతసేపు కనుక. మొహంలో పెట్టకు. దాన్ని క్యాబరే డాన్స్ అంటారు. అదే మన ఊళ్ళల్లో జాతరలకి పూనకొస్తే ఆడరు, 2 వేప మండలు పుచ్చుకొని దాన్నే వీళ్ళు 2 గుడ్డ పీలకలు చుట్టుకొని ఇలా స్టైలిష్ గా ఆడతారు అంతే. దేవుడు చేతులిచ్చింది చేతులతో తినడానికి కాదు, కత్తులు కటార్లు పుచ్చుకు తినడానికి. వాటితో తిను, వాటితో తిను. ఏమండి, ఇప్పుడు సగం తిని రేపటి సగం దాచుకో. సొంత చెరువు దగ్గర పచ్చ మేడలో భార్యాభర్తల మధ్య గొడవ వచ్చేట్టుంది. వెరీ గుడ్. చిన్న బీటేసి వస్తా. వీటు సరిగ్గా వే, లేకపోతే బాడీ షేప్ మారిపోతుంది. ఇది బాల్ రూమ్ డాన్స్ అమ్మా, పెద్ద కష్టమేం లేదు. మేం చేస్తాం చూడు. తయారు? ఇంత పొద్దు పోయింది. ఆ రసాన్ని డబ్బాలు వేసుకొని ఎక్కడెక్కడ తిరుగుతుందో ఏమో. ఇంతవరకు కొంపలు తగలడిందే. వట్టి ముద్ర చిప్ప. చదువా సంస్కారం. ఎడ్డమంటే తెడ్డమంటుంది, తెడ్డమంటే ఎడ్డమంటుంది. ఈయన కూడా మీతో మారిపోను. ఓటి నిన్ను పట్టిన వద్ద చెయ్య. ఏమిటే అవుతావు? తంజావూరు బొమ్మలాట చేయి ఉంటూ వచ్చావు. అని దాని అర్థం దొరల భాషలో. మా అడుగు తెలుసులే. అమ్మో అమ్మో, ఇంత మాటలు అంటుంటే చూస్తూ నిలబడ్డాయా? తనగారండి. 3 రోజుల జీవితం వెళ్ళిపోయిందనివి నీకు మా గొడవలు దేనికే? ఓ మూల కృష్ణారామని కూర్చో. కమందారు
ఎలాగో మండిపోను నన్ను ఎక్కిరిస్తున్నావంటే అమ్మో అమ్మో పండు పట్టేసింది నా కొడుకు మందు పెట్టేసింది నీ కొడుక్కి మందు పెట్టిన చేత్తోటే నీకు పట్టిన దయ్యాన్ని కూడా వదిలిస్తుందమ్మా నీ కోడలు కోడల కొరివే మీ అండదండలు చూసుకొని అది ఎగిరెగిరి పడుతుంది అసలు దీనికంతా కారణం మీరు క్వశ్చన్ అది కాదమ్మా, ఇది వరకు నీడను చూసి భయపడేది ఇప్పుడు నిప్పును చూసిన ధైర్యంగా నిలబడగలుగుతోంది. నీ కొడుకు కోరుకున్న మార్పు అది కదమ్మా. ఒకవేళ నువ్వు ఆ మార్పుకు ఒప్పుకోలేదు అనుకో, నీ కొడుకు కోడలు కలిసి నేను ఫుట్బాల్ ఆడినట్టు ఆడతారు. ఫుట్బాల్ అంటే నీకు తెలియదేమో, బంతి ఆడినట్టు ఆడతారు. ఆడతారు షబ్బా, చాలా అలిసిపోయావమ్మా. లోపలికి వెళ్ళి ఫుడ్ చూడు. ఈ పళ్ళు నేను ఇంటారు తెచ్చుకున్నాను పడి మేస్తుంది తాగా ఇది బయట ఇదమ్మా తయారు, మనం వెళదాం కదా. అలాంటి మనం వినకూడదు. అది కాదండి, ఇప్పుడు మన డ్యూటీ పూర్తయింది అనిపిస్తోంది. వాడు కిలకిలా నవ్వుకుంటున్నాడు. క్వశ్చన్ అది కదా. ఇప్పుడు స్పర్ధలు పోయి దగ్గరికి అయ్యారు. ఆ దగ్గరైన వాడు ఒక్కటై ముగ్గురు అవ్వద్దు, ఆ మూడో వాడే ఒక్కటైన ఆ ఇద్దరిని ఇద్దరు కాకుండా చూసుకుంటాడు. ఏ అర్థం కలదా? ఎందుకు కొడుతున్నావు? ఎందుకు ఆకలిస్తుందా? అమ్మాడా లేదమ్మా, అమ్మ వస్తుంది, పాలు పడుతుంది. ఏం లేదు ఏ పాప మునిగిందని అట్లా వస్తారు? పిల్లాడికి ఆకలిస్తున్నట్టుందమ్మా, గుక్క పట్టి ఏడుస్తున్నాడు. కానీ పాలు అమ్మా. పాలు పట్టడానికి పని మీద పెట్టిందని నేను ఆగలా, మీరు పట్టకూడదు? నేనా? అవును. ఏ డబ్బాలు పాలు కలిపి సీసాలు పోసి పట్టండి. ఓ మనవడు నన్ను గంట పేరు లెక్కిపోయారే, ఆ మాత్రం పనుకోలేరు? అదేంటమ్మా, పిల్లాడికి డబ్బా పాలు పడుతున్నారా? ఈ రోజులు అందరూ ఆ పాలే పడుతున్నారు. సీసాల బొద్దు వాడు మొహాన్ని పడేయండి. చారిత్రపు వెతవ ఎప్పుడు ఏడుపు. అయినా డబ్బా పాలు తాగవలసిన కర్మ వాడికేం పట్టలేదు. వాడి కన్న తల్లి ఇంకా బ్రతికే ఉంది. బ్రతుకున్న తల్లి వాడి కోసం, వాడి పాల కోసం తన అంతాన్ని పని చేయలేదు. ఏమన్నా కన్న బిడ్డకు పాలిస్తే నీ అందం పెరిగిపోతుందనే నువ్వు ఒక తల్లివేనా? నా బిడ్డ కాదు, మీ బిడ్డ. మీకోసం మోసాను, కన్నాను. నన్ను పాత పెట్టడానికి, నలుగురిలో నవ్వులు పాలు చేయడానికి పుట్టిన ఈ దరిద్రుడు నా బిడ్డ కాదు. మీరు పాలించుకుంటారా మీ ఇష్టం. నువ్వు idiot, scoundrel. అరే మధు, చూడండి, తిట్టడం కొట్టడం మగాడికి మాత్రమే తెలిసిన విద్యలు కావు. ఆడది ఆ పని అవలీలగా చేయగలదు, చేసింది కూడా. ఎప్పుడో తెలుసా, నరనరాలు జీర్ణించుకున్న బూసి పడిన సాకదారిని ఛేదించగలిగిన రోజున, మగాడు కట్టిన తాడిని తెంపి బాయిమోహాన్ని కొట్టగలిగిన రోజున, ఆ రోజు ఆ తిరుగుబాటు నాతో ఇంట్లో మొదలయ్యేలా ప్రవర్తించకండి. ఇట్స్ అ వార్నింగ్ టు యు. మైండ్ ఇట్. ఏమండి, నన్ను కొంచెం సాయం చేయమంటారా? వద్దండి, ఎంతసేపు? 10 నిమిషాల్లో అయిపోతుంది. నేను 5 వేలు వేస్తానండి. 5 నిమిషాల్లో అయిపోతుంది. అత్తయ్య గారు ఇంట్లోనే ఉన్నారు. అయ్యో, చెవుళ్లాగా ఉంది, మనమే ఎక్కుదాం. పిల్ల చాకులాగా ఉంది గురు, చాలా మంచి పిల్ల. సింగిల్ లెగ్లాగా ఉంది గురు. మంచి వాళ్ళకి దేవుడిచ్చే శాపం ఇది పాపం. ఎవరా మీరు? దిగు, నువ్వు దిగరా. దిగు. గురు అంటూ గోడకి గురకలు పెడుతున్నావు.
చెప్పు కొట్టాలి. చెప్పు కుట్టాలి. కొట్టాలి. లేకపోతే చెప్పకుండా గోడెక్కినందుకు చెప్పెట్టి కొట్టాలని నిన్ను. అరే చెప్పు బానే ఉంది. బాగానే ఉంది ఆ? బాబు. నువ్వు రోజు ఇలా చెప్పులు కుట్టి కుట్టి ఏమాత్రం సంపాదిస్తావో చెప్పు. ఒకటే రెండు అంతే కదా. అంతే. నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చావే అనుకో, నీకు 10 రూపాయలు ఇస్తాను. ఎందుకని? ఎందుక ఈ వీధులో ఆ? ఎవరైనా కొత్తగా కాపురానికి వచ్చిన భార్య భర్తలు చిన్న లిటికేషన్ పడుతుంటే ఆ లిటికేషన్ మనం డెవలప్ చేస్తాం. నేను డెవలప్ అవుతాను, నీ పాకను కూడా డెవలప్ చేస్తాను. అయ్యో బాబోయ్. అంటే కుటుంబాలు పాడు చేసేవాడు అనమాట. కుక్కను కొట్టిన ఒకటి, నిన్ను కొట్టిన ఒకటి. తెల్లటి బట్టలు వేసుకోవడం గొప్ప కదరా, మళ్ళీ పువ్వు లాంటి మాస్ ఉండాలరా. నా మాట ఆపి లోపుగా నువ్వు ఇక్కడి నుంచి కదలకపోయావా నీ చర్మం ఒలి ఈ వీధిలో వాళ్ళందరికీ చెప్పులు కుట్టి ఇంకా ఏమన్నా ముక్క మిగిలితే నేను కూడా చెప్పులు కుట్టుకుని తొడుకోకపోతే నా పేరు కోటయ్యే కాదురా. ఏయ్, ఇదేం దాక్కుందా? ఇక్కడే ఉండాలి. ఏయ్, ఏయ్, కదలరా. ఆడవాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం మీటింగ్ పెట్టాలని విప్లవంతులు వచ్చారుగా, లోపల తయారవుతున్నట్టుంది. నిన్నే బాబు బెంగెత్తుకున్నట్టున్నాడు, ఒకసారి వచ్చి ఎత్తుకుంటావా? ఇప్పుడే రెడీ అయ్యి వచ్చాను. ఇదోటి వెద ఉద్యోగం. ఇదేమండి ఏమిటి? సారీ అండి, లేట్ అయింది. రేపు యానివర్సరీకి మనందరం కలిసి ఓ నాటకం వేద్దాం. నా ఫ్రెండ్ ఒక ఆవిడ రాసింది. పేరేమిటో తెలుసా? అమ్మ మనసు. నిజంగా తల్లి బిడ్డని ఎంత కష్టపడి పెంచుతుందో. దరిద్రగా చీర పాటిస్తావు కదా. చిచి, మంచి చీర కట్టుకుంటే ఇంట్లో వాళ్ళకే కాదు, కడుపులో పుట్టిన నీకు కూడా కనుకుంటుందా? ఎక్స్క్యూజ్ మీ. చిచ్చి, ఇదేనా రావడం? కనపడటం ఏమ్మా చిచ్చి, చిచ్చి సుఖం ఎక్కువై చిక్కుల్లో పడ్డాను. మార్జాలం ఏమిటి అంటే బిడాలు ఉన్నారట ఎవడను. ఇప్పుడురా నెల ఇవ్వరా. ఇదేంటి రా, గుమ్మడికాయలే ఉండేవాడు చిక్కుడుకాయలు చిక్కుపోయేటి. అమ్మగారు ఆదరణ ఎక్కువై ఉండరా. ఏమిటి అల్లుడు గారు, అమ్మగారు ఆదరణ అంటున్నారు. అమ్మాయి వీడిని సరిగ్గా చూడడం లేదా? అబ్బే, మీరు మీ అమ్మాయిని మంచి కట్టుబాట్లలో చాలా క్రమశిక్షణతో పెంచారంటున్నాం. వెనకటికి ఎవడో మొద్దు వేధవా అని అనలేక ఏడుస్తున్నట్టు నవ్వుతూ మునికుమారా అన్నాడట. నోటితో మాట్లాడుతూ నొస్తా విక్రిస్తూ ఉంటే అర్థం చేసుకోలేని వెంగళే కదయ్యా ఈ వరాలయ్యా. ఏమిటి అమ్మాయి వీడిని సరిగ్గా చూసుకుంటుందా లేదా, లేకపోతే లేదని చెప్పవయ్యా. పోలేరా, 4 రోజులు పోతే అమ్మాయి తెచ్చుకుంటుంది. చిన్నపిల్ల కదా. అవునవును, పసిపాప కదా. క్షణక్షణం పుట్టింటి గొప్పదనాన్ని మెట్టింటి దరిద్రాన్ని గుర్తు చేయకూడదన్న విషయం తనకెలా తెలుస్తుంది నాన్న? పాపం చిన్న పిల్ల కదా. ఇంటి పనులు చేయకపోవటం అటుంచి
కట్టుకున్న వాడికి కనీసపు సేవలు చేయాలన్న ఆలోచన తనకెలా ఉంటుంది నాన్న? పాపం చిన్నపిల్ల కదా. కన్న బిడ్డకి తన పాలిస్తే తన అన్నం ఎక్కడ చెడిపోతుందోనన్న ఆలోచనే తప్ప బిడ్డ ఆరోగ్యం గురించి ఎలా ఆలోచించగలదు నాన్న? పాపం చిన్నపిల్ల కదా. చాలు బాబు చాలు. కట్టే కొట్టే తెచ్చి అంటే రామాయణం అంతా తెలిసినట్టు విషయం అర్థమైపోయింది. ఎక్కడ మా అమ్మాయి? మేడ మీద గదిలో ఉంది. ఒరే వరాలు, నాన్న ఎప్పుడొచ్చా? ఇప్పుడే వచ్చాను. రాయలక్ నరుమై, మాటకి మంచితనానికి పడి తెచ్చేవాడిని నేను. పుట్టింటి పరువు పోగొట్టే నువ్వెలా పుట్టావా నా కడుపునా? వచ్చి రాగానే ఉన్నవి లేనివి కల్పించి చెప్పి నీ మనసు విచ్చేశారన్నమాట వాళ్ళు. వాళ్ళు ఎవరే వాళ్ళు? కట్టుకున్న మొగుడు అతను తండ్రి పరాయవాడు అయ్యారా నీకు? మొగుడిని కొట్టి మొగసాలెక్కిందట నీ కూడా దేవత్వం. కన్న తల్లి బిడ్డకు భావిస్తే తల్లి అన్నమవుతుందా? అలాగని మీ అమ్మ అనుకుంటే నీ బ్రతికేస్తే? నాన్న, నన్ను మనిషి చేతిలో పెట్టిన రోజునే నీ బాధ్యత తీరిపోయింది. నోటుకొచ్చిన తిట్టడానికి, ఇలా చేసుకోవడానికి నీకే హక్కు లేదు. అంటే నేను నీకు పరాయవాణయ్యానన్నమాట. కానీ నీ మొగుడైనా నీవాడని తెలుసుకోవే. నేనే పసిపాపని కాను. పోయే కాలం వస్తే నీతులు బూతులు లేక వినిపిస్తాయే. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. డబ్బులని విడిచిపెడుతున్నా. ఈ రోజు నుంచి నీకు ఒక నయవేట కూడా బాధిస్తాను. బాబు, తల్లి లేని పిల్ల ఒక్కగానొక్క కూతురు కదా అని ఆలోచించి నెత్తికెక్కించుకున్నాను. చేసిన అల్లరి పరిస్థితనం కదా అని సరిపుచ్చుకున్నాను. అది పరిస్థితనం కాదు, మొండితనం అని ఇప్పుడు తెలుసుకున్నాను. అధికారం చేయడం నాదే తప్పు. క్షమించి బాబు, వస్తాను. బాబు ఒరేయ్, ఒక్క మాట చెప్తున్నాను. అది ఉన్న ఇంటి కూతురుగా కాకుండా మనసున్న ఈ ఇంటి కోడలుగా మసిన రోజునే మళ్ళీ నేను ఈ గడిపిస్తాను. ఇంకెందుకు వెనక్కి పిలుస్తారు? నా మీద చెప్పడానికి ఇంకా తాడీలు మిగిలిన్నాయనా? తండ్రికి కూతురికి కాకుండా చేశారు. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? నువ్వేం మాట్లాడుతావు నీకు తెలుసా? నేనేం మాట్లాడుతున్నా బాగా తెలుసు. మీరెవరికి ఎన్ని చెప్పినా, నా దోమకి ఎంత అడ్డు నిచ్చినా సరే, మొదటి చీరలు కట్టుకుని ఈ 4 గోడల మధ్య పిల్లలు కంటూ భర్తకు తాళు పడుతూ సతీ సావిత్రి లాగానో సవరం వెంకమ్మ లాగానో బ్రతకడం నాకు చేత కాదు. ఐఎమ్ నాట్ ఎ స్లేవ్. నేనేం బానిసను కాదు. మైండ్ ఇట్. ఐఎమ్ సారీ. వెళ్దాం పదండి. ఆ నవ్వులు కేరింతలు చూస్తుంటే ఆ భార్యాభర్తల మధ్య మళ్ళీ గట్టి లింక్ ఏర్పట్టుకుంటుంది. ఆ లింకే తగ్గొట్టి మొన లిస్టులోకి ఎక్కించే ప్లాన్ కోసం ఆలోచిస్తున్నాను. ఒక ఆడది అవసరాన్ని మించి పగలబడి నవ్విందంటే అది ఏ కష్టాన్నో బాధనో మర్చిపోవడానికి చేస్తున్న ప్రయత్నం అన్నమాట. ఆ కష్టమే మన లిస్టులోకి ఎక్కే మొదటి స్టెప్. లా ఆఫ్ లేడీస్ బిహేవియర్ అని నేను కనిపెట్టిన సూత్రం. హలో, హౌ ఆర్ యు? హాయ్ హ్యాండ్సమ్. Yes, let's start. Have it, darling? వద్దండి ప్లీజ్. No, just for company's sake. నో. చూడమ్మా, ఇది విషంలో చేదుగా ఉండదు, కుంకుడికాయ పులుసులా ఒగరుగా ఉంటుందంటే. తమాషా ఏమిటంటే మనం తలంటు పోసుకునేటప్పుడు కుంకుడికాయ రసం నోట్లో పెడితే తుపుక్కును వచ్చేస్తాం. ఇక్కడ అదే రుచిని రంగు సీసాల్లో కొనుక్కుని గుడుక్కుని తాగేస్తాం. ఇది నాగరికత. కానీ మరేం పర్వాలేదమ్మా, మేము తాగుతాం. చూడు, తయారు, రెడీ? భర్త విషయం తాగమన్నా నవ్వుతూ తాగేయాలి ఆడది. మన సాంప్రదాయం. తాగేది తాగేయి. 10 మందిలో తాగడానికి అమ్మాయి సిగ్గుపడుతున్నట్టుంది నాయన. ఇవాళ మొదటిసారి కదా, పక్కన తీసుకెళ్లి అలవాటు చేస్తాను. తాగడం చాటునైనా ఆ తర్వాత ఊగడం వాగడం అన్ని పబ్లిక్ గానే దొరుకుతాయి. కాబట్టి నీకే అభ్యంతరం లేదనుకుంటాను. ఏనాయినా రామ్మా, కమాన్ 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 కమాన్. అమ్మాయికి
కలర్ మన కోవలోకి వచ్చేసింది. బెస్ట్ ఆఫ్ లక్. గురు, నేను మరో కలర్కి అపాయింట్మెంట్ ఇచ్చి వచ్చాను. దానికి సింగిల్ షేడ్ ఇచ్చి వస్తాను. గెట్ రెడీ. Darling, I love you. Hi. Glad to meet you. ఏ బేరర్, సార్ ఎవరయ్యా అతను? తెలియదు సార్, ఇదే మొదటిసారిగా చూస్తున్నాం మా క్లబ్లో ఇతన్ని. ఓహో, టైరు అడ్రస్ దొరికింది. ఏది? పాపం కుర్రాడు బాధలో ఉన్నట్టున్నాడు. డ్యూటీలో జాయిన్ అవుదామా? మనం డ్యూటీలో దిగాల్సిన కేసులాగే ఉందండి ఇది. ఎవరండి ఇతను? ఇతను మా చుట్టమే. మా మేనత్త కూతురికి. వరసకి బాగుతాడు. వద్దురా అంటే విండు, కొంచెం ఎక్కువ తీసుకుంటాడు. అవునవును. చూడు బాబు, అమ్మాయిని తీసుకుని ఇంటికి వెళ్ళు, మేము చిన్న డ్యూటీ చేసేస్తాం. ఓకే ఓకే. ఏమన్నాను? ఏమయ్యాలో నోరు తెచ్చుకు చూస్తావు? వెళ్ళి టాక్సీ పట్టు. తొందరగా రా, తొందరగా. టైరు పట్టు. ఏమండి? బాబు మధు, ఏమైందండి మా మధు? మధు తాగావా? ఎందుకు ఎందుకు తాగావా? నిన్న చూసి ముసలి తండ్రి బతకాలని తాగేవుతారు మధు. అర బాటిల్ వరకు కొట్టినట్టున్నాడండి పాపం. మధు నన్ను ఊరుకోండి, సిమితంగా ఉన్నట్టు లేడు పాపం. ఎలా ఉండగలడమ్మా? తనకు నూరేళ్ళు తోడుగా నిచ్చే భార్య రావాలని కావాలని కళ్ళకన్నాడు. కానీ నూరేళ్ళు బరువుగా నిచ్చే భార్య దొరికింది. అందుకే తన బ్రతికి లచ్చిపోయిందన్న బాధతో సాగుంటాడు నా బిడ్డ. చూడండి, ఇలాంటి ఒడిదుడుకులు కష్ట నష్టాలు లేని బతుకులు ఉండవు. ఇంత చిన్న విషయానికి మీలాంటి పెద్దల కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఏమీ బాగోలేదండి. కడుపు తరుక్కుపోయే కష్టం వచ్చినా నవ్వుతూ ఎదుర్కోవడం ఈ తాయారమ్మ బంగారయ్యల స్టైల్. కరెక్ట్. చూడండి బాబు గారు, అసలు విషయం మాతో చెప్పి మీరు హాయిగా నిద్రపోండి. కలతలన్నీ పూడ్చేసి కలహాలన్నీ మాపేసి మీ ఇల్లు కలకల్లాడేటట్టు చేస్తాం. బాబు, మీరెవరో తెలియదు కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటే పార్వతీ పరమేశ్వర్లా అనిపిస్తున్నారు. మా కోడలు నాగరికత మోజులో పడి భర్తని బిడ్డని ఖాతరు చేయడం మానేసింది. అదే ఈ దారుణానికి కారణం బాబు. అలాగా? మా ఇంట్లో ఉందా? లేదు బాబు. విప్లవంతా కేంద్రంలో కుటుంబాన్ని ఎలా చక్కదిద్దుకోవాలా అన్న విషయం మీద ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళింది. విప్లవ వనితా కేంద్రం తయారు. ఇక మనం డ్యూటీలో జాయిన్ అవ్వాల్సిందేనంటావా? అమ్మాయి ఇంట్లో డ్యూటీ మానేసి విప్లవ వనితా కేంద్రానికి వెళ్ళిపోయింది కాబట్టి మనం డ్యూటీలో జాయిన్ అవ్వాల్సిందే. అందుచేత ముందు నువ్వు లోపలికి వెళ్ళి అబ్బాయికి ఒక గ్లాసుడు నిమ్మకాయ రసం తీసుకొచ్చు. అన్నగారు, వంటగది ఇటేనా? కాదమ్మా, అటు. బావగారు, మనవడా మనవడా? అబ్బో, మనవడే. రే, నేను రావా? నీ బంగారే తాతను రా. రే తాతను. సుబ్బయ్య, రంగి, దరిద్ర మొహాలు ఎక్కడ చచ్చారు ఏమిటో. చిచ్చి, తినడం తప్ప దేనికి పనికిరాదు. కనీసం టైంకి బెడ్ కాఫీ ఇవ్వాలని కూడా తెలీదు. మిమ్మల్ని అడిగేది మాట్లాడరే.
ఎంత పొగరే నీకు? పొగరు బిగరు నోటికి వచ్చినట్టు పేలాబట్టి నీ పళ్ళు రాలబట్టి జీడిపప్పు పరుకు కింద పులిహోరలో వేసి నీకు పెడతాను జాగ్రత్త. చూసుకోగా ఏయ్! పిచ్చి పిచ్చిగా వాగామంటే పొట్లకాయను కట్ చేసినట్టు కట్ చేసి నిన్ను కట్లెట్ చేసి నీ చేత తినిపించగల జాగ్రత్త. పడ్డావా? బోల్తా పడ్డావా? మేము మీ భర్త గారి బంధువులు అమ్మా. నీకు పిన్ని బాబాయిని అవుతామమ్మా. చిన్న తమాషా చేసామంత. అంతే. ఏది ఒకసారి నవ్వమ్మా. కంగారు పడకు. మరి మీ మామగారు ఈ ఇంటి విషయాలన్నీ మాకు రాశారు. నువ్వు విప్లవ వనితా కేంద్రానికి సెక్రటరీ అటగా, నీకు ఒక్క నిమిషం కూడా తీరుబడి ఉండదటగా. అదో పెద్ద తప్పుగా మీకు ఆయన చెప్పుకున్నారన్నమాట. తప్పేమిటమ్మా, ఎవరో చెప్పింది బుద్ధి లేని వాడు. వ్యధవ జీవితం 10 మందితో సరదాగా తిరగడానికి కాకపోతే ఇంకెందుకమ్మా? ఇన్ని బరువులు బాధ్యతలు ఉన్నదానివి నీకు ఒక సెక్రటరీ లేకపోతే ఎలా చెప్పు? అందుకని నీకు తోడుగా ఉండటానికి బిఏ గ్రాడ్యుయేట్ అయిన నా శ్రీమతి తాయారమ్మని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక మా వారంటావా? వారికి తెలియని విద్య, చేతగాని వ్యవహారం అంటూ లేదు. కాకతీయ చరిత్ర గురించి ఎంత బాగా చెప్పగలరో కాకరకాయ కూర కూడా అంత బాగా చేయగలరు. నీ పనుల ఒత్తిడిలో మీ బాబుని చూసుకోవడానికి నీకు టైం దొరకడం లేదు కదా. అంటే ఆ వేద కోసం పనులు మనకోమంటావా? ఎవరంటారు బుద్ధి లేని వాళ్ళు? పిల్లల కోసం మన సంతోషాన్ని సుఖాన్ని పాడు చేసుకుంటా ఉంటామా. మన కోసం పిల్లలు కానీ పిల్లల కోసం మనం కాదు. అయినా మన దేశంలో పిల్లలకేం తక్కువ, మనకున్న సంపద అంతా అదే. దండెం మీద లుంగి లంగా కలిపి ఆరేసి ఇలా వెనక్కి తిరిగి చూసే లోపల చిన్న చిన్న లాగులు బుడ్డి బుడ్డిగా ఉంది. కొలలు కొలలుగా పుట్టుకొస్తున్నాయి. పిల్లలు మన సరదాల్ని చంపేయకూడదమ్మా. అందుకని నువ్వు బయటికి వెళ్ళినప్పుడు మీ బాబుని చూసుకోవడానికి బాడీ గార్డ్ గాను, నీకు రకరకాల వంటలు రుచి చూపించడానికి వంటవాడిగాను మా వారు డబ్బులు ఎమ్మె బంగారయ్య గారు వచ్చారు. నీ వాడకం చూస్తే నా పనితనం మీద నీకేమీ నమ్మకం ఉండట్లేదు. చూస్తావా? ఆలోచిస్తా. ఎలా ఉందమ్మా? తయారు. ఇక మన ఉద్యోగాలు ఖాయం. ఒక కాఫీతోనేనా ఏమ్మా? నో ఇట్స్ ఓకే. ఏమే కుంటున్నానే? మీ ఎక్కడికి సిగ్గులేదు. సరే సరే, నీకైనా ఉండక్కర్లేదు. పొద్దున్నే షోకి తీసుకుని ఎక్కడికే వెళ్ళొస్తున్నా? ఈ రోజు నా పుట్టినరోజు వస్తాయా, అందుకే గుడికి వెళ్ళొస్తున్నాను. నీ మొహాలు గారు పుట్టినరోజా? రిక్షా బాబు గారు, అమ్మగారు, బాగున్నావా? బాగున్నానండి. ఏమోయ్, కష్టించి పనిచేసి సంపాదించే డబ్బులు ఎంత తృప్తి ఉందో తెలుసుకున్నావు కదా? తెలుసుకున్నాను. అమ్మాయ్యా, బాబు బాబు మీ కాళ్ళు పెట్టుకుంటాను. ఓ పావలా ఉంటా చూస్తారా? పావలా కోసం కాళ్ళు పట్టుకుంటావిట? కావాలంటే పాలిచ్చేస్తాను బాబు. నీకు డబ్బు నిజంగా కావాలా? నిజంగా కావాలండి. కావలసిన పావలా కదా, రూపాయి తీసుకో. నమస్కారం బాబు. నమస్కారం బాబు. నమస్కారం నమస్కారం. ఐదు జాగ్రత్త తీసుకెళ్ళి. ఏమండి, అతని గుర్తుపట్టారా? ఎవరో తెలియదే. పాపాయమ్మ గోడ పక్కనుండే అబ్బాయి అండి, కోటయ్య. ఇది తీసుకోండి. ఏమిటండి అది? అదేనండి, అందరూ పుట్టినరోజు పనులు తీసుకుంటే కేకులని, మిఠాయి ఉండలని, మైసూర్ పాకులని బహుమానం పట్టుకొస్తారు కదా, అలాగే నేను నా సంపాదనతో మీకు కాజాలు పట్టుకొచ్చాను. తీసుకోండి. మీరు తీసుకోకపోతే ఈ పాక పీకేసి మీ కర్మకుండా పారిపోతాను. అబ్బే వద్దండి. అయితే తీసుకోండి. అంతరాని వాడిని, తోడు లేని వాడిని, నాతో ఎవ్వరూ మాట్లాడరండి. నాకు తిట్లు వాడు, అందుకే బాధలో ఒంటిగా పొడుగుని ఏడుస్తుంటానండి. కానీ
మీరు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు చూడండి, నాకు 1000 ఏనుగుల బలం వచ్చినట్టు అనిపిస్తుందండి. అందుకే ఏమండి తీసుకోండి. ఇవి కూడా తీసుకో అమ్మా. మేమన్నీ కనిపెడుతూనే ఉన్నామమ్మా. కోటయ్య బహుమానంతో పాటు ఈ పిన్ని బాబాయిల ఆశీర్వాదం కూడా తీసుకో. ఏమండి నన్ను ముట్టుకుంటున్నారు బాబు, నన్ను అందరూ అంటరాని వాడు అంటారే. కోటయ్య, కుక్క పిల్లల్ని పక్కలో పడుకోబెట్టుకుని పిల్లుల్ని ప్రేమతో నిమిరే మనిషి తోటి మనిషిని ముట్టుకుంటే అంటు కదయ్యా. వెల్, మీ అక్క బాబాయ్ ఎలా ఉన్నారమ్మా? బాగానే ఉన్నారండి. మీరెక్కడుంటున్నారు? మేము ఇంకో కేసు ఒప్పుకుని డ్యూటీలో ఉన్నాం. త్వరలోనే ఇంటికి వచ్చి ఇంటర్వెల్తో ఆపిన కథని మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఆ బదిపై మీ ఇద్దరు స్నేహం శాశ్వతం కావాలని కూడా కోరుకుంటున్నాం. ఏం తయారు? అవునండి, లోకానికి ఆదర్శం కావాలని కూడా ఆశీర్వదిస్తున్నాం. నమస్కారం అమ్మా. వస్తాము. అలాగేనండి. మీ ఇద్దరు చల్లగా ఉంటారు. ఇల్లు వచ్చేసింది. అబ్బా, అప్పుడే ఇల్లు వచ్చేసిందా? ఆ క్లబ్ లోనే ఉంటే చాలా బాగుండేది కదూ. ఆ మ్యూజిక్, డాన్స్, డ్రింక్స్, గోపాలకృష్ణ డార్లింగ్. ఆ గోపాలకృష్ణలో మంచి ఆకర్షణ ఉంది కదూ. ఏమిట్రా ఇంత పొద్దుపోయింది? అన్నట్టు అదేది ఏమిట్రా ఈ కప్పు? అత్త పోరబోతు గిత్త కులాసానా. ఏంటి అలా గుడ్ల గుబల ఊరి విరిగి చూస్తున్నావు? పిచ్చ పిచ్చగా వాడేమంటే పళ్ళు రాడబడతారు. తప్పదాగి తైటెక్క పడుతున్నావా? ఓసి నీ సిగ్గు బొగ్గైపోను. సిగ్గా? సిగ్గెందుకే అత్త? ఇన్నాళ్ళు ఈ పనులు చేయలేదనేగా నీ కొడుకు తిట్టాడు, కొట్టాడు. ఇప్పుడు నీ కొడుకు అదేనే నా మొగుడు కోరుతున్నట్టు బ్రతుకుతున్నాను. ఇప్పుడు కూడా నువ్వు నన్ను తిట్టావంటే నీ నోరు పగదీసి ఈ విసికి నీ నోట్లో జాగ్రత్త. ఒసే నిన్ను గొంతు మిసికి గోడని. ఒసే, ఈ ఇంటి పరువు నిలబెట్టాలంటే నువ్వు తాగాలి, అప్పుడు వాగాలి. నేను తాగను. ఇది నాగరికతే. ఓసి నీ నాగరికత నాకు అయిపోవడం నాకు అలవాటు లేదే. నేను తాగను. ఈ రోజు నుండి నువ్వు మేడ వేయడానికి వీలేదు. దిగావో నీ కాళ్ళు విరిచి బూజు కళ్ళ వాడుకుంటారు. వింటున్నావా? జాగ్రత్త. డార్లింగ్, కమింగ్ డార్లింగ్. అత్త టాటా. ఇలాంటి ముద్రష్టం పడిన పడవల కూడా ఆడదాని బ్రతుకు ఇంటి పనికి వంట పనికి మాత్రమే నేను భావించే మగవారి చూడడం నశించాలని, ఆడవారికి అన్ని హక్కులు మగవారితో సమానంగా ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఆ పచ్చ చీర పంచదార చిలుక, నేను చెప్పిన కలర్ అదే. వివరం చెప్పు. మొగుణ్ణి పురుగులా చూస్తుందట. ఇల్లు విడిచి 24 గంటలు బజారమటే తిరుగుతుందట. ఐసి ఎర్రసిరాతో రాసి అండర్లైన్ చేసుకోవాల్సిన కేసు అన్నమాట. మొగుణ్ణి కాదని ఆడది గడప దాటింది అంటే పరాయి మగాడితో సుఖాన్ని వెతుక్కోవడానికేనన్నమాట. లా ఆఫ్ సెక్షువల్ అడ్జస్ట్మెంట్ అని మీ గురువు గారు కనిపెట్టిన సూత్రం. విప్లవ వనితలకు నమస్కారాలు. నేను శ్రీనగర్లో కట్టించాలనుకున్న అనాథాశ్రమం గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. 10 లక్షల ఖర్చుతో నిర్మించే ఆ ఆశ్రమంలో
కొన్ని వందల మంది పేద బిడ్డలకు భోజన వసతులు ఏర్పాటు చేయాలని నా కోరిక. కనుక ఇంత మంచి పనికి మీకు తోచని విరాళాలు ఇస్తారని ఆశిస్తున్నాను. ముందుగా మన సెక్రటరీ అరుణ్ గారు తమ విరాళాన్ని ప్రకటిస్తారు. ఆవిడకేమండి, ఆవిడ తాహతీవ 25,000 ఇవ్వచ్చు. ఇవ్వచ్చు, ఇవ్వాలి కూడా. అలాగే నా తరఫున 25,000. 25,000 ఇచ్చిందంటే బంగారు బాతేనన్నమాట. తక్షణం వాళ్ళ విసిరాలి. కమాన్. ఎక్సెస్ అరుణ్ గారు, నేను రేపు ఉదయమే కాశ్మీర్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను. మీరు అనుకున్న విరాళం వెంటనే అందజేస్తే కృతజ్ఞతలను. అది చెక్ బుక్ తేలేదు. అయితే నేను హోటల్ అనురాగ్ లో ఉంటున్నాను, రూమ్ నెంబర్ 208. సాయంత్రానికల్లా అందజేయగలరా? ఓ షూర్, స్వయంగా నేనే తెచ్చిస్తాను. థ్యాంక్స్. ఏమిటి ఆలోచిస్తున్నావు? 25,000 ఒకేసారి ఎక్కడి నుంచి తేవాలని. ఓష్, అదే నీ చెప్తా పదా. పదమ్మా. హలో మిసెస్ అరుణ. నిస్వార్థ బుద్ధితో మహిళల సంక్షేమానికి కృషి చేస్తున్న మీలాంటి ఆదర్శమూర్తుల గురించి విదేశాల వారికి కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో అమెరికన్ మ్యాగజైన్ లైఫ్ లో మీ ఇంటర్వ్యూ ఒకటి వేయాలనుకుంటున్నాం. ఎక్స్క్యూజ్ మీ, మీరు హోల్ ఇండియాలో లైఫ్ కి ఈయనొక్కరే విలేకరి. ఎన్ని లక్షలు ఇవ్వండి, ఎవరి ఫోటోలు వేయరండి. మిమ్మల్ని చూశాం, ఫోటో తీద్దాం వేద్దాం అని చెప్పేసి మా అంతటా మేమే నిర్ణయం చేసుకున్నాం. ఈయన పేరు గోపాలకృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణలీలాపురంలో 4వ నెంబర్ ఇంట్లో నా ఫోటో స్టూడియో ఉంది. ఈ రోజు సాయంత్రం మీరు అక్కడికి రాగలిగితే వెంటనే నిలువెత్తు ఫోటో తీస్తాం, పబ్లిష్ చేస్తాం. నా గురించి మీరు తీసుకుంటున్న ఇంట్రెస్ట్ కి చాలా థ్యాంక్స్. అమెరికన్ మ్యాగజైన్ లో నా గురించి ఇంటర్వ్యూ పట్టడం అంటే, ఓహ్, సాయంత్రం తప్పకుండా వస్తాను. ఓకే. బావగారు, వంట పని అంతా అయిపోయింది. ఏమిటి మనోడు మారం చేస్తున్నాడా? అవునండి, పాలు పడుతుంటే తాగడు. ఇదే కదా, మీరు పదం నేను చూస్తాను. రే బాబు, రే నేను రా, మీ బంగారం కాదని రా. ఊరుకోరా, ఊరుకోండ్రా. ఊరుకోపోతే నేను ఊరుకోండ్రా. రై, ఊరుకుంటావా లేదా? ఊరుకోరా. రే రే, అది అయిపోయిందా, ఇంకా ఉందా? ఓ నువ్వా అమ్మా? ఇంకా ఉందనుకో, కానీ చెవిటి వాడు ముందు శంఖం ఒకటి నాకు ఇష్టం లేదు. క్వశ్చన్ అది కాదండి. అమ్మాయి ఓ చెక్కిస్తానని చిన్న చిక్కులో ఇరుక్కుంది. ఏమిటో అది? అర్జెంట్ గా 25,000 కావాలి. 25,000? ఆఫ్టర్ ఆల్ 25,000 25 లక్షలు అడిగినట్టు అడిగావు. నువ్వు ఉండమ్మా, నేను తెస్తాను. చూడమ్మా, నీకు ఎప్పుడు ఎంత డబ్బు అవసరమైనా ఏమీ సందేహించు. ఈ బాబాయ్ని అడిగి. ఇది ఏమిటో మరో చూస్తున్నావు? చిత్తు కాగితం చించినట్టు చెక్కు కాగితం పర్రన చించి చేతిలో పెట్టాడు. ఇది చెల్లుతుందా లేదా అనేనా నీ ఆలోచన? ఇలాంటివి 100 చెక్కులు ఇచ్చినా టక్కని చెల్లిపోతాయి. మీ బాబాయ్ అంత చిన్న చూపు చూడక మరి. చాలా థ్యాంక్స్ అండి. సాయంత్రం వెళ్ళి విలాసవతి గారికి చెక్ అందచేద్దాం. డార్లింగ్, మన నాటకం రెక్తికెక్కింది. ఇది ఓ 1,00,000 రూపాయలు వచ్చేలా ఉన్నాయి. ఆ డబ్బుతో శ్రీనగర్ లో అనాథాశ్రమం కాదు డార్లింగ్, ఆనందాశ్రమం కట్టుకుని హాయిగా ఉండొచ్చు. ఎంత నాటకం ఆడింది. అనాథాశ్రమం చెప్పి అసలు దీన్ని పోలీసులు పట్టించాలి. ఆగమ్మా, మోసగించడం ఇలాంటి వాళ్ళకి మామూలే. ఇంత మోసగత అనుకోలేదు. మోసగాళ్ళు కూడా మనతో పాటు మన మధ్య ఉంటారు. వాడికి 16 తలలు 36 చేతులు ఉండవు. తెలుసుకోకపోవడం మందే తప్పు. దాని పాపాన్ని అదే పోతుంది. నువ్వు ముందు ఇక్కడి నుంచి పద. పదమ్మా, నువ్వు పదమ్మా, చెప్తాను. నువ్వు పద. నువ్వింటికెళ్ళు, నేను కృష్ణలీలాపురంలో ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను. ఆ పేట పేరులోనే ఏదో అపశృతి వినిపిస్తోంది. నేను కూడా వస్తానమ్మా.
అరుణ, ఆడది తోడు లేకుండా పరాయి గడప తొక్కడం మంచిది కాదు. మైండ్ ఇట్. నా గురించి నేను జాగ్రత్త పడగలను. టాక్సీ. చంద్రబింబం నా గదిలోకి వచ్చినంత కాంతివంతంగా ఉంది కదా. ఫోటోగ్రాఫర్ రాలేదండి ఇంకా? ఎందుకండి, నేనే తీస్తాను మీ ఫోటో. లైఫ్ వాళ్ళు ఎవరు ఇంకా రాలేదండి? నేను ఇక్కడికి రమ్మన్న లైఫ్ లో నీ గురించి రాయాలి కాదు, నువ్వు లైఫ్ లో అనుభవించిన ఆనందాన్ని నీకు అందించాలి. యు మీన్? వాట్ ఐ మీన్ ఈజ్ లుక్ బేబీ, కట్టుకున్న వాడిని గౌరవించిన జరగల వేటి కోసం ఆరాటపడతాయో దేనికోసం తలతలాడతాయో నాకు బాగా తెలుసు. ఐఎమ్ డాక్టరేట్ ఇన్ సెక్సాలజీ. ఆడది తన పక్కన రాముళ్ళ నిలబడి నీడనిచ్చేవాడిని, పక్క మీద రాక్షసుడిలా ప్రవర్తించి సుఖం ఇచ్చేవాడిని భర్తగా కోరుకుంటుంది. నో డౌట్ అబౌట్ ఇట్. నీ భర్త నేను సుఖపెట్టడం లేదని తెలుస్తోంది. ఐ పిటి యూ. అందుకే నీకు తనివి తీరని ఆనందాన్ని విందు చేస్తాను. భర్తకి నాకు మనస్పాఠాలు ఉన్నాయని దానికి విపరీతాలు ఇస్తావా? రాస్కల్. ఎంత అతిథి పెట్టినా సరే దేవుడు నిన్ను కాపాడేవాళ్ళు. పాపి చిరాయువు పవ చీరలు ఆగుతున్నావా చిట్టి తండ్రి? మూసి చీర, లేటెస్ట్ డిజైన్ తయారు. ఓరి బండ వెధవా, బంగారం లాంటి చీర చింపేశావు కదరా. 150 రూపాయలు ఉంటుంది. కాస్త సుతారం నేర్చుకోరా. ఏనమ్మా, ఒప్పేసుకోమ్మా, నువ్వు చేస్తున్నది తప్పేనని. ఒప్పేసుకో. ఒప్పుకోవా? మాట్లాడవారా రసిక చక్రవర్తి? ఆడది నమ్మి గదికొస్తే చీరలు జాకెట్లు చింపడం ఏమిట్రా పిచ్చి కుంక. తప్పు కదమ్మా. అంతగా నీకు చీరలు చింపడమే హాబీ అయితే ఓ మంచి చీర కొందెచ్చుకొని చింపుకుంటూ కూర్చోరా చంబు మొహమ. కనిపించిన ప్రతి ఆడపిల్ల చీరలాడటం తప్పురా బుజ్జి. నువ్వు చీర ఓడదీశావనుకో, వాడు నీ తోలు ఓడదీసి చీరలాగా చుట్టుకుంటారా చిట్టి. ఎర్రగా బుర్రగా ఉండే ప్రతివాడికి లొంగిపోయే దౌర్భాగ్యపు స్థితిలో లేదురా తెలుగింటి ఆడపడుచు. ఆడవాళ్ళని గురించి శాస్త్రాలు ఏం చెప్తున్నాయో తెలుసా పండు? మాతృవత్ పరదవరాంశ, పరద్రవ్యాన్ని లోష్టవత్, ఆత్మవత్ సర్వభూతాన్ని యహ పశ్చితిశ పండిత. అర్థం తెలుసా బాబు? ఎవరో నీ తెలుగు మాస్టర్? నేను చెప్తాను మీరు. పరకాంతలను తల్లిలాగా, పరుల సొమ్మును మట్టిలాగా, సర్వజీవులను తనలాగా చూసుకునేవాడే నిజమైన విజ్ఞానవంతుడు. ఒక్కొక్క శాస్త్రాలను చదవటం కాదురా కామశాస్త్రి. ఇదిగో ఇలాంటి శ్లోకాలను పుస్తకాలను చదువుకో, బాగుపడతావు. ఇవి ఎక్కడ దొరుకుతాయో తెలుసా? వెంకటరామాయణికలో దొరుకుతాయి బాబు. పదనాయన పదమ్మా. రామారావు బాబు, జాగ్రత్తగా ఉండు. ఎలా బతుకుతావో ఏమో పిచ్చి సన్యాసి. తాయారు, సమయానికి మనం వెళ్ళుండకపోతే ఏమయ్యేదంట? మగాడు పశువుల మీద పడుతుంటే ఆడది ఎంతవరకు ఆపగలదండి? జరగకూడనిది జరిగిపోయి ఉండేది. లేదా ఆ రాక్షసు నుంచి తప్పించుకోవడానికి ఈ అమ్మాయి వాడిని చంపేసి ఉండేది. క్వశ్చన్ అది కదా. మొదటి పని జరుగుంటే ఆ అమ్మాయి కాపురం కూలిపోతుంది, రెండో పని జరుగుంటే ఆ అమ్మాయి జైల్లో కూలబడుతుంది. అంతేగా? అంతే.
సమాజంలో విలువ లేదండి. అవకాశం దొరికితే అలాంటి ఆడదాన్ని ప్రతివాడు కాలరాసేయాలనే చూస్తాడు. తాయారు, భార్య కరెంటు బల్బు లాంటిది. కాపురం వైరు, భర్త కరెంటు కనెక్షన్. వైరు కనెక్షన్ లేనిదే బల్బు వెలగదు కదా. అలాగే కాపురం భర్త లేనిదే భార్యకు సంఘంలో గౌరవం లేదు. విదేశాల్లో ఉండే నాగరికతలు నేర్చుకుని కొందరు ఆడపిల్లలు ఇలా వెర్రి వేషాలు వేస్తున్నారు. తాయారు, విదేశాల్లో ఉన్న వాళ్ళు మాత్రం సంఘాన్ని కట్టుబాట్లని కాదని బరితెగించిపోయారనుకుంటున్నావా? పల్లెటూళ్ళలో మొలిచే పల్లేరు మొక్కకైనా, ఫారెన్ లో మొలిచే క్రోటన్ మొక్కకైనా చెట్టు బతకాలంటే మట్టి నీరు ఉండి తీరవలసిందే. అలాగే ఏ దేశంలోనైనా ఆడది సంఘంలో గౌరవంగా బతకాలి అంటే మగవాడి తోడు నీడ ఖచ్చితంగా ఉండి తీరవలసిందే. కోసం కాదురా నిన్ను మోసి కన్నది, పేగు తెల్చినప్పుడే ప్రేమ తెలుసుకున్నది. పాలిచ్చి లాలిల్చి బాబు నాన్న అని పిలవలేని తల్లిని, అమ్మా అని పిలవకు తప్పు కాదది. ఇలా రండి రండి, అటు చూడండి. మధు, ఇన్నాటికి ఇంటికి మంచి రోజులు వచ్చారా? ఏమిటన్నా పేరుకి మాత్రమే అమ్మాయిన అరుణ, ప్రవర్తనలో కూడా అమ్మగా మారిపోయింది. తెలుసు నా మీద ఇంకా కోపమా? నన్ను మన్నించండి. ఇన్నాళ్ళు తూరపు కొండలు నూనె పని భ్రమపడ్డాను. ఎండమావుల్లో అమృతం దొరుకుతుందని ఆశపడ్డాను. ఆచరించే భర్తని ఆప్యాయంగా చూసుకునే నా వాళ్ళని కూడా కాదన్నాను. ఆడదానికి ఇంటిని మించిన స్వర్గం లేదని ఇప్పుడు తెలుసుకున్నానండి, ఇప్పుడు తెలుసుకున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. కథ సుఖాంతమైంది. మేము కోరుకున్నది, ఆ దేవుణ్ణి వేడుకున్నది ఇదేనమ్మా. పశ్చాత్తాపంతో నీ కంట కన్నీటి చుక్క మెరవాలని, ఆనందంతో ఇంట పన్నీటి చల్లు కురవాలని ఆశించాం. అదే జరిగింది. మీరెప్పుడు ఇలాగే సుఖంగా ఉండాలి. మేము వస్తాం. మీరు మా పరిచయస్తులు గారు, బంధువులు గారు. మాకెందుకు ఇంత సహాయం చేశారు? ఎవరు మీరు? అదే సస్పెన్స్. చెప్తాం బాబు. ఈ ఊరు వదిలే లోపల మీకు తప్పకుండా చెప్పే వెళ్తాం. కానీ ప్రస్తుతం మంచి మలుపులో ఆగిపోయిన ఒక సీరియల్ నవల్లాగా ఒక డ్యూటీని సగంలో ఆపేసి వచ్చేసాం. అది ఇలాంటి కేసే. కళ్ళ ముందున్న స్వర్గాన్ని తెలుసుకోలేని నాలాంటి పుట్టివాళ్ళు ఇంకా ఉన్నారన్నమాట. ఎవరండి వాళ్ళు? వాణి అని శివాలయం వీధిలో ఉంటుంది. వాణియా?
అంటే సుధాకర్ భార్య. అవును. అతని ప్రాణ స్నేహితురాలండి. అలాగా? మై డియర్ సుధా, నువ్వేమీ అనుకోనుకుంటాను. నో 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 నో. హై సొసైటీ. ఒకటి పెళ్ళం ఇంకొకరిని పూసుకు తిరుగుతుంటే చూస్తూ లొట్టలేయడం నాగరికత లక్షణం డియర్. నా హస్బెండ్ కల్చర్డ్ మ్యాన్. ఇస్ ఇట్? నేనేం చేసినా ఏమీ అనుకోరు కదూ డార్లింగ్. నీ స్పర్శనాలు వింత కోరికలు రేపుతోంది. ఈజీ. నాకు అంతే డార్లింగ్. ఐ లవ్ యూ. ఇక చాలు, ఇంటికి పోదామా? అబ్బా అప్పుడేనా? ఇంకా ఇంటికి వెళ్ళే టైం కాలేదు డార్లింగ్. గోపితో కాసేపు డాన్స్ చేసి ఇంకాస్త మందు వేసుకుని వెళదాం. పల్లెటూరు బయటలా బిహేవ్ చేయొద్దు. వానికి ఇక్కడే ఉండాలి. ఐ విల్ డ్రాప్ హర్. కావాలంటే నువ్వు వెళ్ళు. మిస్టర్ గోపాలకృష్ణ, నీ ప్రవర్తన నాకేం నచ్చడం లేదు. ఆమెను ముట్టుకోవద్దు. ఏ నువ్వు ఇంకో ఆడదాన్ని ముట్టుకోవచ్చు కానీ నన్ను ఇంకో మగాడు ముట్టుకోకూడదా? హౌ ఫన్ ఇట్ ఈస్. You selfish devil. Come on, darling. వాణి నీకు భార్య అయితే కావచ్చు కాక, కానీ నాకు ఫ్రెండ్ రా. కావాలంటే పట్టుకుంటాను, ముట్టుకుంటాను. ఇట్స్ మై విల్. మళ్ళీ ఇలా ప్రవర్తించావంటే నీ మక్కలు కొడతాను. దిస్ ఈస్ ద లా ఆఫ్ లెసన్ అండ్ రిటార్ట్. ఇది నేను కనిపెట్టిన సూత్రం. మైండ్ ఇట్. డార్లింగ్ వదిలు. వదలమంటుంటే ఏమిటి డార్లింగ్? ఆ గోపాలకృష్ణ చాలా మంచివాడు. ఐ లైక్ హిమ్. మా ఇద్దరిని ఎందుకు దూరం చేస్తావు డార్లింగ్? మళ్ళీ ఈసారి ఆ గోపాలకృష్ణ గారి పేరు ఎత్తామంటే నిన్ను నిలువున చీరేట చేస్తా. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? అతని స్పర్శలో ఆనందం ఉంది, వింత అనుభూతి ఉంది. ఇవాళ హ్యాపీగా తాగాను, జాలీగా డాన్స్ చేశాను. లాకొచ్చి ఇక్కడ పడేశావు. ఎవరో అన్నట్టు పండగ నాడు కూడా పాత మౌడేనా? వదులు డార్లింగ్. మందు పడకపోతే ముందు కదలేను. నాన్సెన్స్. ఇక నువ్వు తాగడానికి వీలేదు. తాగంటే నేను బ్రతకలేను డార్లింగ్. కాళ్ళు చేతులు వణుకుతాయి. స్టాప్ ఇట్. ఇలా తాగి అడ్డమైన విధవులతో కలిసి తిరగడం, కావలించుకోవడం నేను భరించలేను. రాణి, నేను నీ భర్త అన్న విషయాన్ని మర్చిపోవద్దు. రానట్టున్నా నన్ను బయటికి తీసుకెళ్ళినప్పుడు భర్తని మర్చిపోయావా డార్లింగ్? వద్దంటున్నా నా నోట్లో ఈ విషయం పోసినప్పుడు మొగుడు అని గుర్తులేదా? కాదంటున్నా నా చేతిని పరాయి వాడికి అందించినప్పుడు
కట్టుకున్నవాడివని మర్చిపోయావా డార్లింగ్? అంతా నువ్వే చేసి ఇప్పుడు ఒక్కసారిగా భర్తవని గుర్తొచ్చి మానేయమంటున్నావా డార్లింగ్? నోర్మోయ్, నిన్ను బయటికి తీసుకెళ్ళింది సరదాగా గడపడానికే గాని పరాయి మగాడితో సరసాలాడి కాపురం చేయడానికి కాదు. నేను సరసాలాడింది మీరు నన్ను తాగమని బలవంతం చేసినప్పుడన్నా నాగరికత రంగు సీసాల్లోనూ క్లబ్ గోడల్లోనూ ఉందనుకునే మీరు ఎంత చెప్పినా ఎవరు చెప్పినా మారరని, మీరు నడిచే దోవ ముళ్ళ మాటని మీరే తెలుసుకోవాలని మేమంతా కలిసి ఆడిన నాటకం అండి ఇది. ఇదంతా నిజమేనారండి? నిజమండి, నన్ను నమ్మండి. ఇలా ప్రవర్తించి మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. ఏమండి? బాబు, ఈ నాటకంలో పాత్రధారిని వాణి, సూత్రధారులో మేము. నీ మనసుకేమైనా బాధ కలిగితే అందుకు కారణం మేము. మమ్మల్ని క్షమించు. మీరే నన్ను క్షమించాలి బంగారే. బాబు, నాగరికత పేరుతో భార్యని బజార్ల వెంట క్లబ్బుల వెంట తిప్పాలనుకునే యువకులు ఒక్క క్షణం ఆత్మశోధన చేసుకోవాలయ్యా. తన భార్య కూడా తనలాంటి మనిషే కనుక మనుషులకు సహజంగా ఉండే బలహీనతల వల్ల ఆమెకి ఎదుటి మగవాడి మీద మోజు కలిగితే దాన్ని తట్టుకునే శక్తి తనకుందా అని ఆలోచించాలి. కరెక్ట్. ఈ కర్మభూమిలో పుట్టిన ఏ మనిషి అది తట్టుకోలేదయ్యా. అలాంటి స్థితి కోరుకోడు. నిజమేనండి. వేదాలు పుట్టిన పవిత్ర భూమి అయ్యా మనది. ఆడదాన్ని అమ్మగా చూసుకోవాలే తప్ప రంగుల బొమ్మగా చూడాలని ప్రయత్నించడం మన సాంప్రదాయం కాదు. విదేశ నాగరికత మోజులో ఎన్ని కాపురాలు కూలిపోతున్నాయో, ఎన్ని జంటలు విడిపోతున్నాయో. కారు గారి పడినట్టుందండి పాపం. ప్రాణానికి ఏమీ హాని లేదు. మనం ఈ కేసు విషయంలో కూడా నేను ఎక్కడున్నాను రా? మీ ఇంట్లోనే ఉన్నాను పాపాయ్. శివ 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 శివ. పాపాయమ్మ గారు, అయ్యా మీ ఒంట్లో నుంచి 2 లీటర్ల రక్తం పోయి. అమ్మో, 2 లీటర్లే? అవునండి. రక్తం ఎక్కించకపోతే ప్రాణం నిలవదన్నారు. మాలో ఎవరి రక్తం సరిపోలేదు. కోటయ్య రక్తం నీ గ్రూప్ తో సరిపోయిందంటే అతను అడిగాం. తనకి ఏమీ అభ్యంతరం లేదని మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు. అందుకే కోటయ్య రక్తం నీకెక్కిస్తున్నారు. ఈ అందరాని రక్తం నాకు ఎక్కించడం ఏమిటి అని అంటారా? డాక్టర్ గారు వెంటనే గొట్టం లాగేస్తారు. వెంటనే నీ ప్రాణం పోతుంది. తర్వాత మీ ఇష్టం. వద్దు బాబు వద్దు. సుధా, ఏమిట్రా ఇదంతా? అది అంతే లేవే, ఊరికి ఐరన్ పడితే రక్తం ఎక్కదు. నువ్వు మాట్లాడుకున్నా పడుకో. అసలు మరేం భయం లేదండి. కావలసినంత రక్తం ఎక్కించాం. ఓకే ఓకే. మాధవయ్య, సుధా, ఇదంతా నిజమేనా? అక్కడే ఉండు. ఎందుకని? ఎందుకా? ఆ అంటరాని వాడి రక్తం నీలో ప్రవహిస్తోంది. ఇప్పుడు నువ్వు నన్ను ముట్టుకున్నావు అనుకో, తలస్నానం చేయలేక కావాలి. చూడు బాబు, మీ ఇంటి వెనకాల గోడ పక్కనే ఒక పాక వేయించి మీ అమ్మని అందులో పెట్టు. అలాగే. కాకపోతే ఈ వయసులో ఎక్కడికి పోతుంది పాపం. పాకలో ఉంటే ఉండనివ్వండి, కానీ ఆ బావి మాత్రం ముట్టుకోకుండా చూడండి. ఎందుకండి? నీళ్లు బయటపడిపోతాయండి. అయ్యో, కరెక్ట్ కరెక్ట్. ఓ పొయ్యి కట్టిద్దాం, రోజు కాసిన బియ్య ఇద్దాం. ఆడో మూడో వండు తింటారులేండి. బాబాయ్ గారు, మీరు ఏమనుకోపోతే ఆ వంట ఏంటో నేనే వండి మీకు పెడతాను. అసలు ఏమిటో ఈ గందరగోళం? నేను అంటానందాన్ని ఎలా అయ్యానరా? కోటలో మైలబడిన రక్తం ప్రవహిస్తుందనేగా వాడిని అంటరాని వాడు అన్నారు. మరి ఇప్పుడు మీలో ప్రవహించే రక్తం కూడా ఆ రక్తమేగా. అందుకని మేము కూడా నిన్ను అంటుకోకూడదు. ఏమండి,
వాడి రక్తం నాకు ఎక్కించినంత మాత్రాన నేను అంటరాంతాన్ని ఎలా అయ్యాను? అందరి రక్తం ఒకటేగా. ఏంటేమిటి? అందరి రక్తం ఒకటే కదా అంటున్నా. అది అన్నావు కదా ఆ మాట. ఈ మాటే మీ నోట వినాలని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావమ్మా. పెద్దింటి పుట్టిన చిన్న మనసు కలవాడే అంటరానివాడు, చిన్నింటి పుట్టిన పెద్ద మనసు గలవాడు అంటరానివాడు కాడు అని ఒప్పుకున్నావుగా? ఒప్పుకుంటానండి. అది బుద్ధి గడ్డి తిని పిచ్చి పిచ్చి పనులు చేశాను. అలాంటివే మనసు పెట్టుకోవాలి. మీరు చేయవలసిన పని ఇంకొకటి ఉందమ్మా. చెప్పండి. మీ గౌరీ కోటయ్య ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వారెవరూ పెళ్లి చేసుకోవటానికి మీరు ఒప్పుకుంటారుగా? అలాగే మీ ఇష్టమే నా ఇష్టం. అంతకంటే నాకు ఇంకేం కావాలండి? తల్లి నోడు ఈ రోజు మీరు నాకు ఇచ్చారు. ఈ రోజు నుంచి మిమ్మల్ని పాపాయం అంటారు. ఏమా? అలాగే నాయనా. వెరీ గుడ్. మనం 3వ డ్యూటీ కూడా పూర్తయిపోయింది. వస్తాం. ఎవరండి? ఎవరు మీరు? మా అందరి జీవితాలు బాగా చేయడం కోసం ఎందుకు ఇంత శ్రమ పడ్డారు? ఇప్పటికైనా చెప్పండి. చీకటి చూస్తున్న మా జీవితాల్లో వెన్నెలు కురిపించడం కోసం మీరు ఎంతో డబ్బు ఖర్చు చేశారు, ఎంతో శ్రమదానం చేశారు. చెప్పండి, ఎవరు మీరు? చెప్పండి. మాదో విచిత్రమైన కథ పాప. మొదట్లో పూట గడవని స్థితిలో ఉండేవాడు. అదృష్టం కలిసి వచ్చింది. కలప వ్యాపారంలో లక్షలకు లక్షలు సంపాదించాను. ఇల్లు కట్టాను, వ్యాపారాలు పెట్టాను. మాకు ఆడపిల్ల పుట్టింది. మా చీకటి బ్రతుకుల్లో వెలిగిచ్చిన ఆ పిల్లకి జ్యోతి అని పేరు పెట్టుకున్నాం. జ్యోతికి పెళ్ళీడొచ్చింది. ఒకరోజు జ్యోతి తన మనసులోని మాటను మా ముందు బయట పెట్టింది. తను అబ్బాయిని మనసారా ప్రేమిస్తున్నానని మాతో చెప్పింది. ఒక్కగానొక్క కూతురు కోరిక కాదనలేకపోయాం. ఆ కుర్రవాణ్ణి స్వయంగా వెళ్లి కలిశాం. పేదవాడైన బుద్ధిమంతుడు మంచివాడని తెలుసుకున్నాం. ముహూర్తం పెట్టించాం. ఒక శుభక్షణాన మా జ్యోతిని అతని చేతుల్లో పెట్టాం. ఆ పెళ్లి చేయడంతో మా బాధ్యత తీరిపోయిందనుకున్నాం. ఇంట్లో జ్యోతి లేని లోటు భరించలేకపోయాం. అందుకే విదేశాలు తిరిగి రావాలని మేమిద్దరం బయలుదేరి వెళ్ళాం. అకస్మాత్తుగా వచ్చిన సంపదతో మా అల్లుడు తాగుడికి తిరుగుళ్ళకి అలవాటు పడ్డాడు. డబ్బు చేయగల అన్ని దురలవాట్లకి బానిసైపోయాడట. తనంతట తాను కోరి చేసుకున్న వ్యక్తి ఇలా మారిపోయాడని విదేశాల్లో ఉన్న మాకు తెలియపరచడానికి అభిమానం అడ్డుపడి నిలువునా కాల్చేసే ఆ బాధను తనలోనే దాచుకుందిట పిచ్చి తల్లి. రోజు తప్పతాగి డబ్బు కోసం జ్యోతిని పీడించేవాడట, తిట్టేవాడట, కొట్టేవాడట. మా చిట్టి తల్లి ఒక బిడ్డకు తల్లి కాబోతోందనే శుభవార్త వినాలన్న కొండంత ఆశతో పరుగు పరుగున ఇంట్లో అడుగు పెట్టాం. జ్యోతి, 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 అమ్మా జ్యోతి, అమ్మా జ్యోతి, జ్యోతి. లేదండి, అమ్మాయి ఎక్కడా కనిపించలేదు.
అమ్మా జ్యోతి, జ్యోతి జ్యోతి, మమ్మల్ని చీకటి కోపంలోకి తోసి మా జ్యోతి ఆరిపోయింది. ఈ ఘోరం జరగటానికి కారణం ఏమిటి? ఈ దారుణానికి కారకులెవరు? మేమేనమ్మా. పెళ్ళైన కొత్త జంటకి పెద్దల తోడు అవసరమని గుర్తించలేని మూర్ఖత్వం మా బిడ్డను బలి తీసుకుంది. కొత్త జంట కాపురం కోడిగిత్తలకు కట్టిన కొత్త బండి లాంటిది. పెచ్చు మీరిన ఆనందం, ఆవేశం ఆ బండిని పక్కదోవలకు లాగేస్తుంటాయి, ముళ్ళ డంకుల్లోకి తోసేస్తుంటాయి. ఆ బండిని అదుపులో పెట్టేందుకు కొన్నాళ్ళు అనుభవశాలి అయిన బండి వాడే అవసరం ఎంతైనా ఉందమ్మా. అదమ్మా మా కథ. లక్షలాస్తి కన్న కూతుర్ని బ్రతికించుకోలేకపోయింది. నాకు తాయారు, తనకు నేను తప్ప మూడో వ్యక్తి లేని అనాథ ప్రేతలమైపోయాం. అందుకే మా ఊరు, మా ఇల్లు వదిలి ఇలా తిరుగుతున్నాం. డబ్బు లేక, పెద్దల అండలేక కలతలు పొడి నలిగిపోయే కాపురాల్ని వీలైనంత వరకు చక్కబెడుతూ, మా బిడ్డకు మేము చేసుకోలేకపోయిన మంచిని ఇతరులకు చేస్తూ ఇలా కాలం వెళ్ళబుచ్చుతున్నాం. వస్తాం బాబు. ఆగండి బంగారయ్య గారు, మీరు వెళ్ళడానికి వీల్లేదు. అవునండి, మేమంతా మీ బిడ్డలం. మీరు మాతోనే ఉండాలి. బాబు, మీ అభిమానానికి గుండె కరిగిపోతోంది. కానీ మీలా అపార్థాలకు, ఆవేశాలకు గురై ఇంకా ఎన్ని కాపురాలు విడిపోయే స్థితిలో ఉన్నాయో వాళ్ళకి సేవ చేసుకునే భాగ్యం మా నుండి దూరం చేస్తారు. కాలు చెయ్యి ఆడేంత వరకు నలుగురికి ఉపయోగపడతాం. కదలేని స్థితి వస్తే మా బిడ్డలు మీ దగ్గరికే వచ్చేస్తాం. మన డ్యూటీ అయిపోయిందా? అవునండి, కొత్త డ్యూటీ వెతుక్కోవద్దు. పదండి. బాబు, వస్తావమ్మా? వస్తా. బంగారం